బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనం ఎవరినైనా కానీ ద్వేషించాలి అని సంకల్పం చేసుకున్నామనుకోండి, నెలవంకలాగా ఉన్నటువంటి మనిషిలో కూడా విపరీతమైన రకరకాల వంకరలు కనిపిస్తాయన్నమాట మనకి. అంటే ఆ మనిషి ఏం చేసినా నచ్చకపోవడము, ఆ మనిషి కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఎలా ఉన్నా గూడా తప్పే. ఎందుకు అంటే మన మనసులో మనం ఫిక్స్ అయిపోయాం. వీళ్ళని ద్వేషించాలి అని చెప్పేసి. అలాంటి టైంలో మనకి అసలు ఏం చేసినా కానీ తప్పుగానే ఆవలించినా తప్పే. ఆ టైప్‌లో అనిపిస్తదనమాట. కానీ ఎవరినైనా ప్రేమించాలి అనే సంకల్పాన్ని మనం చేసుకున్నామనుకోండి, ఎన్ని వంకలున్నా, ఎన్ని వంకరలున్నా కానీ వాళ్ళు నెలవంక ఎంత అందంగా ఉంటదో అంత అందంగా కనిపిస్తారనమాట. కదా! నిజమే కదా! చాలామంది విషయాల్లో ఇది కరెక్ట్‌గానే అనిపించుంటది. మనం అనుకుంటూ ఉంటాం రోడ్డు మీద ఎళ్తూ కూడా ఒక కొంతమందిని చూసినప్పుడు అరే! వీళ్ళకి వీళ్ళెలా సెట్ అయ్యారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఆ అమ్మాయి చూస్తే నెలవంకంత అందంగా ఉంది. అతనేంటి అలా ఉన్నాడు అని చెప్పేసి. లేదంటే ఆ అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఏంటి అలా ఉంది అని చెప్పేసి. అలా వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళకలాగా ఫిక్స్ అయిపోతారు. మైండ్‌కి నచ్చుతారనమాట. మనమెవరు వంకలు పెట్టడానికి చెప్పండి. కాకపోతే ఒకటి, మనం ఏంటి అంటే మనం ఆలోచించే విధానాన్ని పట్టే మనం తప్పు పట్టడం ఉండేది అనేది మాత్రము కరెక్ట్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ ఒక చిన్న మాట పట్టింపో లేదు అంటే ఏదన్నా ద్వేషం వచ్చిందనుకోండి, అప్పటిదాకా అన్ని సంవత్సరాల దాకా కలిసున్నటువంటి ఫ్రెండ్ మనకు నచ్చడు. అన్ని సంవత్సరాలు ఒక మనిషితో రిలేషన్‌షిప్‌లో ఉంటాం. ఎప్పుడైతే వాళ్ళతో గొడవొచ్చి మనం విడిపోతామో, అన్ని సంవత్సరాలు నచ్చిన మనిషి ఈ ద్వేషం మొదలవ్వంగానే, బ్రేకప్ మొదలవ్వంగానే ఎలాగ నచ్చకుండా పోతారో కూడా అర్థం కాదు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇదే. ఏంటి అంటే అప్పటిదాకా నెలవంకంత అందంగా 100 వంకలున్నా గానీ అందంగా కనిపించే వాళ్ళు ద్వేషం రాంగాల్నే ఒకవేళ వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు ఉండే ఉంటాయి గదా! అవి కూడా మనకి నెగెటివ్‌గానే కనిపిస్తాయన్నమాట. అంటే మనం చూసే తీరు మారింది. మన ఆలోచించే విధానం మారింది. మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధానం అనేది మారిందనమాట. మరి అలాంటి పర్సన్‌తోనే అన్ని సంవత్సరాలు ఎలా ఉండుంటారు? అలాంటి పర్సన్‌తోనే అన్ని సంవత్సరాలు ఫ్రెండ్‌షిప్ ఎలా చేసుంటారు? అలాంటి పర్సన్స్‌తో మీరు అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు అంటే ఎంతో కొంత మంచి ఉందనే అర్థం. ఒకవేళ మంచి లేదు అనుకుంటే మీరే తప్పని అర్థం అనమాట. మరి అప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళలో ఫాల్ట్ కాదు. మీలో ఫాల్ట్ అనే చెప్పాలి. అవును కదా! కాబట్టి రకరకాల మనుషులు ఇలాంటి వాళ్ళని మనం ప్రపంచంలో చాలా మందిని చూస్తూ ఉంటాము. చూసి ఇలాగా చెప్పుకుంటూ ఉంటామనమాట. ఎందుకురా అలా ఉంటారు అని చెప్పేసి దానికంతా ఒకటే కారణం చూసే తీరులో మార్పు రావడం అనమాట. కాబట్టి మనం చెప్పుకునేది ఏంటి అంటే సహజంగా మనుషులు చూసేటటువంటి తీరు నచ్చినప్పుడు ఏ క్వాలిటీస్ అయితే నచ్చి వాళ్ళకి దగ్గరవుతామో, నచ్చనప్పుడు అవే క్వాలిటీస్ యాంటీగా మారిపోతాయన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎప్పుడైనా పడినప్పుడు దయచేసి ఎదుట మనిషిని వాళ్ళలో మంచిని మంచిగా చూడండి, చెడుని చెడుగా చూడండి. అప్పుడు ఆ గొడవ ఇంకా గొడవ కాకుండా అక్కడితో సద్దుమణిగేలాగా అయిపోతదనమాట. మన ఆలోచనలోనే ఉంటదనమాట. ఇక పక్క వాళ్ళు వేరేగా ఆలోచిస్తున్నప్పుడు మనం ఎలా పాజిటివ్ ఆలోచించాలి అని మీరనుకోవచ్చు. అది పక్క వాళ్ళ మనశ్శాంతి కోల్పోవటానికి కాదు. వాళ్ళలా ఆలోచిస్తే వాళ్ళ మనశ్శాంతిని వాళ్ళే కోల్పోతారు. మనం కూడా వాళ్ళలాగా ఆలోచించి మనకి మంచిగా ఉన్నటువంటి లైఫ్‌ని, ప్రశాంతంగా ఉన్న లైఫ్‌ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి చెప్పండి? మన మంచి కోసమే పాజిటివ్‌గా ఆలోచించడం అనేది మన కోసమో, మన మంచి కోసమో, ఎవరి కోసమో కాదు. ఇదొక్కటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో గనక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.